ఛాలెంజ్ ఎంత అద్భుతమైనటువంటి సంగీతం ఈ రోజు వాళ్ళు ఆలపించారో, వాళ్ళలో ఉన్నటువంటి ఆ పట్టుదల, వారికి కూడా అక్షరాభ్యాసం చేయించగలిగినటువంటి పరిస్థితి, లేదా మనం రాష్ట్రం మొత్తం మీద పెట్టగలిగినటువంటి అలాంటి పాఠశాలలు 3, 4 ఎక్కడెక్కడో ఉంటే విశాఖపట్నంలోను, హైదరాబాద్లోను, ఇలాంటి చోట్ల ఆ అవసరం గుర్తించి దాన్ని నడిపించడానికి ముందుకొచ్చి సేవా దృక్పథంతో అనేక సాయాన్ని అందించినటువంటి వ్యక్తిగా ఇలాంటి అవసరాలు ఉన్నాయి. 10 మంది పిల్లలు కావచ్చు, 15 మంది పిల్లలు కావచ్చు, వారిలో అవసరమైనటువంటి లేదా వారిలో నిగూఢంగా ఉన్నటువంటి కొన్ని క్యాపబిలిటీస్ ని తట్టి లేపగలిగినటువంటి అవకాశం కల్పించవచ్చు అనడానికి ఇదో నిదర్శనం. అయితే పాఠశాల ఎంత క్రమశిక్షణతో సలక్షణంగా అద్భుతంగా రామభారతి నడుపుతున్నటువంటి పాఠశాల, ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఏ స్థాయిలోకి ఎదిగి ఎక్కడి నుంచి ఎలాంటి గ్రామానికి ఎలాంటి మంచి పేరు తీసుకొచ్చారో దాన్ని కూడా నేను ఈరోజు తెలుసుకోగలిగినాను. అలాంటి సందర్భంలో నాకు బాగా గుర్తొస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఏకం చక్రం నా పరిభ్రమయత్తి, చాణక్యుడు అనేటువంటి మాట. 320వ సంవత్సరం బీసీ, అంటే నేటికి దాదాపుగా 2330 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఇది. అది కూడా చాణక్యుడికి చంద్రగుప్తుడు తీసుకొస్తాడు, సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత, అయ్యా నేను నడుచుకునేటువంటి విధానం ఏంటి అంటే, సరే నువ్వు చేయాల్సింది ఏంటి అని అర్థశాస్త్రంలో చెప్పాడు. చాణక్య నీతి అనేటువంటి పుస్తకం కూడా రాశాడు, అందులో కూడా కొన్ని అంశాలు చెప్పాడు, ఇతనికి బాగా పాఠాలు నేర్పించాడు. కానీ ఒక మాట అన్నాడు, అన్ని ప్రభుత్వం చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటు బాబు. ఇది ఎట్లాంటిది అంటే, ఇది ఏకం చక్రం నా పరిభ్రమయత్తి, ఒక చక్రం ఎలాగైతే తిరగదో, ఎక్కడికి కూడా ఎవరిని చేర్చజాలదో, పైగా ఒకే చక్రం ఉన్నటువంటి వ్యక్తికి అది బరువు అవుతుంది. ఆ చక్రాన్ని ఇతను లాక్కోవాల్సిందే తప్ప చక్రం ఇతను ఎక్కడికి తీసుకెళ్ళదు. రెండవ చక్రం కూడా తోడైనప్పుడు ఓ ఇరుసులు జోడించి 2 చక్రాలు తోడైతే దాని మీద ఇతను కూర్చోగలిగితే చక్రం ఎక్కడికైనా తీసుకెళ్తుంది. 2 చక్రాలు కలిసి ఇతన్ని తీసుకెళ్తుంది తప్ప ఒక చక్రం అయితే మాత్రం ఇతనికి బరువు అవుతుంది, ఇతను దాన్ని మోసుకొని వెళ్ళాలి అనేటువంటి అంశం చెప్పి, ప్రజల్లో ఎప్పుడు కూడా చెప్పినట్టుగా ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రథమ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. తమ వంతు ఏదైనా చేయాలి అన్న మాట వారిలో ఎప్పుడు ఉంటుంది. అలాంటి వ్యక్తుల సేవను అందించుకొని రెండో చక్రంగా వాళ్ళని పెట్టుకొని ముందుకెళ్ళు అన్నాడు. ఈరోజు నాకు తెలిసినటువంటి మిత్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అటు రవీంద్ర గారు, ఇటు మాధవ్ గారు, అంజిరెడ్డి గారు, దేశ్ముఖ్ గారు, వీరందరూ కూడా అలా నా రిటైర్ అయిన తర్వాత హాయిగా ఎక్కడో హైదరాబాద్ లో కూర్చోకుండా ఎంఈఓ గారు లాంటి వారు గ్రామంలో ఉంటూ నా అవసరం ఏదైనా ఉంటే అడగకనే, జార్జ్ బెర్నార్డ్ షా ఒక చోట చెప్తాడు, ఏమనంటే, గివింగ్ వెన్ ఆస్క్డ్ ఇస్ గుడ్, గివింగ్ వితౌట్ ఆస్కింగ్ ఇస్ బెటర్. అడగకనే సరే నా అంతా అయ్యా నేను ఉన్నాను, నా నుంచి ఆర్థికంగా నేను సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నా సరే మీకు నా చేయూతనివ్వడానికి, నా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి వ్యక్తులు ఇంకా కూడా ఈ కలియుగంలో కూడా ఉన్నారు అనడానికి చాలా మంది నిదర్శనలు ఉన్నారు. అందులో ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు కూడా ఉన్నారు. సజ్జనార్ గురించి మాట్లాడుతూ తన మాట అన్నాడు, అలాంటి పోలీస్ ఆఫీసర్లు చాలా అరుదుగా ఉంటారు. నేను 11 సంవత్సరాల క్రితం కడప కలెక్టర్ గా పనిచేసినప్పుడు నా దగ్గర సజ్జనారు ఎస్పీగా పనిచేసినాడు.
అందువల్ల అబ్బాయి గురించి నాకు బాగా తెలుసు. ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు ఇవాళ వచ్చి ఉంటే చాలా బాగుండేది. నేను మీకు చెప్తాను, ప్రోగ్రామ్ లేకపోయినా సరే మరి కూడా వెళ్ళాను ఒకసారి అని చెప్పి నేను ఆయన ఒకసారి పంపిస్తాను మీ దగ్గరికి, చూడండి. ఆయన వేసుకునేది కాకి చొక్కా కావచ్చు, కానీ మనసులో మాత్రం మంచి స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్న హృదయం అతనికి భగవంతుడికి. అటువంటి వ్యక్తి ఎక్కడున్నా 10 మందిని కలుపుకొని 10 మందితో పాటు మంచి చేయాలన్న ప్రయత్నం చేయడమే తప్ప అలాంటి వ్యక్తి రావాల్సిన